శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వాస్తు జ్యోతిష్యాన్ని లింక్ చేస్తూ గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలకి, జాతకుడి యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క దోషాలకి ఉన్నటువంటి సంబంధాన్ని పరిశీలిస్తూ ఏ విధంగా జాతకుడి మీద ఈ రెండు గృహవాస్తు అలాగే అతని యొక్క వ్యక్తిగత జాతకం ప్రభావం చూపుతుందో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా జాతకుడు ఒక గృహం కొనుక్కోవాలనుకున్నప్పుడు అతని దశ కొంతవరకు అనుకూలంగా ఉంటూ వ్యయస్థానంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం వల్ల అతను ఎక్కువగా ధనాన్ని వెచ్చించి ఈ గృహాన్ని కొనుగోలు చేయడం కానీ గృహ నిర్మాణం చేసుకోవడం కానీ చేయడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మనం గృహ నిర్మాణం చేస్తున్నప్పుడు దానికి తగిన విధంగా వాస్తు పూజ అలాగే గృహప్రవేశం సంబంధించినవన్నీ చేయడం వల్ల చాలా వరకు గృహం కట్టినటువంటి 7 సంవత్సరాల వరకు ఆ గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలు చాలా వరకు జాతకుడి మీద ప్రభావం చూపించే అవకాశం ఉండదు. అయితే మరీ ఘోరమైనటువంటి దోషాలు, నైరుతి దోషాలు లాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా జాతకుడి మీద తొందరగానే ప్రభావం చూపుతాయి. చిన్న చిన్న దోషాలు ఉన్నప్పుడు అవి ఈ ముహూర్తం వల్ల, గృహప్రవేశం అప్పుడు శంకుస్థాపనలో చేయటటువంటి పూజల వల్ల కొంతవరకు అనుకూలిస్తూ ఉంటాయి. అయితే జాతకుడి యొక్క జన్మజాతకంలో అంటే ఎవరైతే ఆ గృహ యజమాని ఉంటాడో అతని జాతకంలో ఈ మంచి దశ జరుగుతున్నంత వరకు పర్వాలేదు. అంటే ఏ సమయంలో గృహం కొనుక్కుంటాడో ఆ దశ జరుగుతున్నంత వరకు పర్లేదు. దాని తర్వాత దశ మారినప్పుడు మరి జాతకుడి మీద మరి ఆర్థికపరమైన నష్టాలు కానీ వేరే విధమైన సమస్యలు, అంటే ఏ గృహంలో ఉన్నటువంటి దోషం బట్టి జాతకుడు సమస్యలు రావడం జరుగుతుంటాయి. దానికి అనుకూలంగానే మరి జాతకుడు జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిని బట్టి అది ప్రభావం ఎక్కువగా చూపుతూ ఉంటుంది. ఉదాహరణకి ఒకవేళ జాతకుడికి శని మహాదశ మొదలైంది అనుకుందాం. అలాగే జాతకుడు నివసిస్తున్నటువంటి గృహంలో పడమర భాగంలో దోషాలు ఉన్నప్పుడు, అంటే గోతులు కానీ ఉండకూడని చోట్ల ద్వారాలు కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ రెండు కలిపి జాతకుడి మీద విశేషమైనటువంటి ఆర్థికపరమైనటువంటి భారాన్ని పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాతకుడికి మరి జాతకం కరెక్ట్గా లేనప్పుడు, అతనికి ఒక విధమైన చెడు దశ జరుగుతున్నప్పుడు మరి జ్యోతిష శాస్త్ర ప్రకారం ఏం చేయాలంటే మనం జాతకాన్ని కూడా పరిశీలించి ఆ గ్రహానికి తగు విధమైన శాంతితో పాటు ఖచ్చితంగా వాడు నివసిస్తున్నటువంటి గృహంలో కూడా ఒకసారి పరిశీలించి ఆ గృహంలో ఆ దశకు సంబంధించినటువంటి దిక్కులో ఎటువంటి దోషాలు ఉన్నాయి అన్నది కూడా ఒకసారి పరిశీలించి మరి దశతో పాటు గృహాన్ని కూడా కొంతవరకు సరి చేసుకుంటే జాతకుడికి కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది. అయితే పూర్తిగా జాతకుడిని మనం మార్చలేకపోయినా కొంతవరకు ఉన్న స్థితి నుంచి దిగజారిపోకుండా సజావుగా వెళ్ళే విధంగా సరిచేయచ్చు. అలాగే ముఖ్యంగా వివాహం లాంటివి ఆ గృహంలో ఉన్న వాళ్ళకి వాయిదా పడుతున్నప్పుడు కూడా ఒకసారి వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాలతో పాటు ఆ గృహ జాతకం కూడా పరిశీలించడం వల్ల కూడా చాలా వరకు మనకి ఖచ్చితమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అలాగే మనం వాస్తులో ఏ గృహానికి, గృహంలో ఉన్నటువంటి దిక్కులకి, ఏ దిక్కుకి ఏ గ్రహం ఆధిపత్యం వహిస్తూ ఉంటాడో, ఏ దిక్కులో లోపం వల్ల జాతకుడికి ఎటువంటి దోషాలు ఏర్పడే అవకాశం ఉంది అన్నది మీకు వివరంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా మరి ఆ వాస్తు దోషం ఉన్నప్పుడు సరి చేసుకోకపోయినా కనీసం దాని తగు విధంగా చిన్నపాటి రెమెడీ చేసుకోవడం, అలాగే ఆ దోషానికి సంబంధించినటువంటి దిక్కుకున్నటువంటి గ్రహం యొక్క అవన్నీ గ్రహాన్ని విధి విధానంగా పూజించుకోవడం వల్ల కూడా జాతకుడి యొక్క సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. మనం జ్యోతిష్యాన్ని వాస్తుని కలిపి ఏ విధంగా జాతకుడి మీద ప్రభావం ఉంటుందో అన్న విషయాన్ని తెలుసుకుంటున్నాం. మరి ముఖ్యంగా దక్షిణ దిక్కు, చాలా వరకు దక్షిణ దిక్కు అంటే భయపడడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ భయం ఎందుకు ఏర్పడింది అనుకున్నప్పుడు యముడు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు.
అందుకని యమధర్మరాజు అంటే అందరూ భయపడుతూ ఉంటారు అన్నమాట. సాధారణంగా యముణ్ణి కలుసుకోవాలని ఎవరు ప్రయత్నం చేయరు. అందువల్ల ఏంటంటే మరి దక్షిణ దిక్కుకి ఆ భయం ఏర్పడింది. అయితే యమధర్మరాజు అన్నారు. మనం ఎంత ధర్మంగా ఎంత నిజాయితీగా ఉంటే యముడు మనకంత ఫేవర్గా ఉండడం జరుగుతుంది. దక్షిణ దిక్కు కూడా ఆ విధంగానే ఉంటుంది. వాళ్ళు ఎంత నిజాయితీగా ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే దక్షిణ దిక్కు వాళ్ళకి బాగా అనుకూలిస్తుంది. మరి జ్యోతిష శాస్త్ర ప్రకారం కుజుడు ఆ భాగానికి అధిపతిగా అవుతుంటాడు. దక్షిణ దిక్కుకి కుజుడు అధిపతి. కుజుడే మనకి జాతకంలో ఒక వ్యక్తి ఉత్సాహంగా ధైర్యంగా ఉండాలన్నా, ధైర్యంగా ఉద్యోగం చేయాలన్నా, మంచి ఆరోగ్యం కావాలన్నా కుజుని యొక్క బలం తప్పనిసరిగా జన్మజాతకంలో ఉండాలి. మరి కుజుడి యొక్క స్థితి జన్మజాతకంలో బలహీనంగా ఉన్నప్పుడు ఆ జాతకుడు ఏ పని చేయాలన్నా భయపడుతుంటాడు. తను వచ్చిన సామర్థ్యాన్ని కూడా రుజువు చేసుకోలేకపోతుంటాడు. ముఖ్యంగా రుణ సమస్యలు ఎక్కువగా ఉంటాయి, కోర్టు కేసులు ఎక్కువగా ఉంటాయి, అన్నదమ్ములతో సమస్యలు ఉంటాయి. అలాగే ఏ ఉద్యోగం చేయకుండా ఏ చేద్దామన్నా భయపడుతుంటాడు. అందువల్ల ఇంట్లోనే ఉంటాడు. కనీసం కార్ డ్రైవింగ్ కానీ, మోటార్ సైకిల్ డ్రైవింగ్ కానీ, సైకిల్ కూడా తొక్కలేకపోతుంటాడు. రోడ్డు మీదకి వెళ్దామంటే భయపడుతుంటాడు. ఈ విధంగా బాగా బలహీనంగా భయపడుతున్నారంటే వాళ్ళ జాతకంలో మరి ఖచ్చితంగా కుజుడు బలహీనమై ఉన్నాడు. అంటే మళ్ళీ కుజుదోషం కాదు, కుజుడు బలహీనంగా ఉన్నాడు. అలాగే చాలామంది అమ్మాయిలు ఈ మధ్యకాలంలో పెళ్ళి అంటే భయపడుతుంటారు. అసలు పెళ్లి చేసుకోవడమే ఇష్టపడరు. పెద్దవాళ్ళు అడుగుతుంటే చేసుకోని భయపడుతుంటారు. ఒకవేళ బలవంతంగా చేస్తే నేను అది ఇచ్చేస్తానని బెదిరిస్తూ ఉంటారు. దానికి కూడా వాళ్ళ జన్మజాతకంలో కుజుడు బలహీనంగా ఉండడం వల్ల ఒక విధంగా వాళ్ళకి పెళ్ళంటే ఒక ఫోబియా, ఒక భయం ఏర్పడుతుంటుంది. అంటే మగవాళ్ళంటే అసహ్యం, భర్త అంటే చిరాకు, వైవాహిక జీవితం అంటే సమస్యలతో కూడుకుని ఉంటుందని ఎక్కడ ఏదో జరిగి ఉంటుంది. దాన్ని చూసుకొని మనకి ఇలాగే జరుగుతుందేమో అని వాళ్ళు పెళ్ళి వద్దని చెప్తూ ఉంటారు. అంటే చాలా కుటుంబంలో తల్లిదండ్రులు తరచూ గొడవ పడుతూ ఉంటాయి. ఆ కుటుంబంలో ఉన్నటువంటి అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. అంటే అక్కడ ఆ గృహంలో మనకి దక్షిణ దోషం ఉందని చెప్పాలి, వాళ్ళ జాతకంలో కుజ దోషం ఉందని చెప్పాలన్నమాట. ఆ విధంగా మీ కుటుంబంలో పెళ్ళికి భయపడుతున్నారు, అమ్మాయిలు వద్దంటున్నారు, చాలా కాలంగా పెళ్ళి అవ్వట్లేదంటే ఖచ్చితంగా మీ గృహంలో దక్షిణాగ్నేయ దోషం అది ఉంటుంది. అలాగే వాళ్ళ యొక్క జన్మ జాతకంలో మరి కుజుడు బలహీనమై ఉంటాడనమాట సాధారణంగా. అందుకనే మరి దక్షిణ దిక్కు మంచిది కాదు, ఏదో ఆ సిద్ధాన్ని అడుగుతారు, లేదా ఇంకోళ్ళని అడుగుతారు, గుళ్ళో పూజాన్ని అడుగుతారు. దక్షిణ దిక్కు ఎవరన్నా వద్దంటూ ఉంటారు. మరి హైదరాబాద్ లాంటి పెద్ద నగరంలో కావచ్చు, మీరు పల్లెటూరులో చూసుకోండి, మరి దక్షిణ ఫేసింగ్ ఉన్నటువంటి స్థలాలన్నీ ఖాళీగా ఉండాలి కదా. అవి ఇల్లు కట్టుకోకుండా మరి సవగ్గా దొరకాలి కదా. మరి ఎందుకు దొరకడం లేదు? దక్షిణమే ఎందుకు ముందు డిమాండ్గా అమ్ముడుపోతున్నాయి, అక్కడ ఎందుకు బిజినెస్ బాగా జరుగుతుంది అన్న విషయాన్ని ఒకసారి ఆలోచించి అసలు బాగా శ్రేష్టమైనది. ఒకవేళ మీ కుటుంబంలో ఒక నిరుద్యోగం ఉన్నాడో, ఎందుకు ఎక్కడికాడ పని చేయట్లేదు, ఇంట్లోనే కూర్చొని తింటున్నాడో, లేదు ఒక అమ్మాయి ఉంది పెళ్ళి అవ్వడం లేదు, అటువంటి వాళ్ళు మీరు దక్షిణ ఫేసింగ్ అంటే దక్షిణాగ్నేయ ఎంట్రన్స్ ఉన్నటువంటి గృహంలోకి మారండి. ఖచ్చితంగా మీకు 6 నెలలు తిరగకుండా వాడికి ఉద్యోగం చేస్తాడు, మీ అమ్మాయికి వివాహం జరుగుతుంది. లేదు మీ గృహంలో ఉన్నటువంటి దక్షిణాగ్నేయాన్ని సరిచేసి దక్షిణాగ్నేయం ఓపెన్ చేయండి. ఖచ్చితంగా ఆ గృహం కలకలాడుతూ శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా దక్షిణ భాగం సరి చేసుకుంటే గృహంలో ఉన్నటువంటి సర్వదోషాలు పరిహారం అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ జన్మజాతకంలో కోర్టు సమస్యలు ఉన్నాయి, రుణాలు తీరట్లేదు అన్నప్పుడు వాడికి కుజుడి యొక్క పరిహారంతో పాటు దక్షిణం గృహంలో ఉన్నటువంటి దక్షిణాన్ని సరి చేసుకోవాలి. దక్షిణంలో గోతులున్నా, ఉత్తరం కన్నా ఎక్కువ ఖాళీ స్థలం ఉన్నా, అలాగే ఉత్తర ప్రహరీ గోడ కన్నా దక్షిణ ప్రహరీ గోడ తగ్గి ఉన్నా, దక్షిణ నైరుతి వైపు గుమ్మాలు ఉన్నా ఇటువంటి దోషం ఏర్పడే అవకాశం ఉంది. మరి దక్షిణ దిక్కు హాస్పిటల్స్కి, వ్యాపార సంస్థలకి, న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి, పోలీస్ స్టేషన్లకి ఖచ్చితంగా బాగా రాణించే అవకాశం ఉంటుంది. అవి ఎప్పుడూ కూడా చాలా కలకలాడుతూ ఉంటాయి. కాబట్టి మరి మీ వ్యక్తిగత జాతకంలో కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు, వివాహపరమైన సమస్యలు, భార్యాభర్తలు కొట్టుకు సత్తున్నారన్నా
దక్షిణం సరి చేసుకుని మీ జాతకంలో ఉన్నటువంటి దోషాన్ని కూడా సరి చేసుకుంటే అది 100% సరిపోయే అవకాశం ఉంది. దాని తర్వాత దక్షిణ ఆగ్నేయం, ఇదే అత్యంత శుభకరమైనది. అంటే ఆగ్నేయానికి శుక్రుడు అధిపతి, ఇక్కడ కుజుడు. శుక్రుడు కుజుడు కలిస్తేనే మీకు భార్యాభర్తల అనురాగం, వారి యొక్క శృంగారమైనటువంటి జీవితానికి కారణమవుతుంటాయి. ఎవరి జన్మజాతకంలో శుక్ర ప్లస్ కుజులు కలిసి ఉన్నారో వాళ్ళ యొక్క గృహంలో దక్షిణాగ్నేయ దోషం లేకుండా చూసుకుంటే వాళ్ళకి విశేషమైనటువంటి ఆర్థిక సంపద, అలాగే కుటుంబంలో స్త్రీలతో అనుకూలత, ఆ కుటుంబంలో స్త్రీల మధ్య కూడా సఖ్యత ఏర్పడే అవకాశం ఉంది. సాధారణంగా ఈ ఆగ్నేయ దోషం ఉన్నప్పుడు ఆ కుటుంబంలో తల్లి కూతుళ్ళ మధ్య పడకపోవడం, అత్తాకోడల మధ్య పడిపోవడం జరుగుతుంటాయి. కాబట్టి దక్షిణ ఆగ్నేయాన్ని ఓపెన్ చేసి సరి చేసుకుంటే ఖచ్చితంగా ఇంట్లో శుభకార్యాలు ఇమీడియట్గా జరిగే అవకాశం ఉంది. ఇక నైరుతి, దక్షిణ నైరుతి, అది చాలా ప్రమాదకరమైంది. వంశాన్ని నిర్వీర్యం చేస్తూ ఉంటుంది. దక్షిణ ఆగ్నేయం వీధిపోటు ఉన్నా, దక్షిణ నైరుతి వీధిపోటు ఉన్నా, దక్షిణ నైరుతిలో గుమ్మాలున్నా, గోతులున్నా, మరి నిరంతరం సడన్గా హాస్పిటల్ సందర్శించి రావడం, యాక్సిడెంట్లు ప్రమాదాలు లాంటివి రావడం, అలాగే మీకు చాలా భయంకరమైనటువంటి శత్రువులు ఉండే అవకాశం ఉంది. అంటే ఫిజికల్గా ఏదో కొట్లాట్లు, నరుక్కోవడాలు, చంపుకోవడాలు ఈ మధ్యన టీవీలో పేపర్లో కూడా చూస్తున్నాం. కాబట్టి అటువంటివి జరుగుతున్నాయంటే మరి కొడుకే తండ్రిని చంపడం, మొన్న ఈ మధ్యన కూడా మరి ఏదో మరిది గారు వదిన గారిని ఇద్దరు పిల్లల్ని చంపేవాల్సి వచ్చిందండి, ఏదో భార్యాభర్తలు కూడా మధ్య. మరి అంత ఘోరం జరిగిందంటే ఖచ్చితంగా అక్కడ దక్షిణాగ్నేయ దోషం ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి జాతకంలో దక్షిణాగ్నేయానికి పడమరాగ్నేయానికి రాహు అధిపతి అవుతుంటాడు. ఈ రాహు కుజుడు కాంబినేషన్ వల్ల ఘోరమైనటువంటి నేరాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దోషం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. అవసరమైతే గృహాన్ని విడిచిపెట్టాలి తప్ప అటువంటి దోషం ఉన్న గృహంలో నివసిస్తే జాతకుడికి నేర ప్రవృత్తి కలిగే అవకాశం ఉన్నది. చాలామంది అభిమానులైనటువంటి కోరిక ప్రకారం వాస్తు శాస్త్రాన్ని మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇది మీకు పరిచయంగానే ఈ వాస్తు సంబంధించిన వీడియోల్ని పెట్టడం జరిగింది. ఇవి మీకు ఇంకా మరిన్ని వీడియోలు ఈ వాస్తు శాస్త్రం గురించి కానీ ఇంట్లో ప్లాన్ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే మీరు మీ యొక్క అభిప్రాయాన్ని, అంటే మీ యొక్క ఇష్టాన్ని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల మరి మీకు ఈ వీడియోలు నచ్చాయని మాకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మరిన్ని మీ వీడియోలు ఈ వాస్తు శాస్త్రాన్ని, జ్యోతిష్ శాస్త్రాన్ని కలిపి మీకు అందించడం జరుగుతుంది. సింగిల్గా కూడా గృహ ప్లాన్లు, వాటి దోషాలు ఇవి మీకు వివరించడం జరుగుతుంది. మీకు ఏమైనా ఈ వాస్తుపరమైనటువంటి సందేహాలు ఉన్నప్పుడు మీరు మా వాట్సాప్ నెంబర్కి మీ యొక్క సందేహాన్ని తెలియపరిస్తే అది వీడియో రూపంలో మీకు చెప్పడం జరుగుతుంది. అది మీకు ఉపయోగపడుతుంది. ఇటువంటి దోషాలు ఉన్నటువంటి మిగతా వాళ్ళకి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించండి, మమ్మల్ని ప్రోత్సహించండి. స్వస్తి.